హాయ్ అండి. నేను నా అన్వేషణని క్షమిస్తాను. ఎందుకంటే తను ఆవేశంలో మాట్లాడిండు. ఆవేశం ఎందుకొచ్చింది? ఆవేశంలో ఒక మిస్టేక్ మాట్లాడినందుకు క్షమాపణ అడిగిండు కాబట్టి నేను అతన్ని క్షమిస్తాను. అతనికి ఆవేశం ఎందుకొచ్చింది? శివాజీ గారు ఒక స్టేజ్ మీద ఏమన్నాడు? సామాన్లు అని మాట్లాడాడు. సరే, ఓకే. ఆయన చెప్పిన వర్డ్ మాత్రం కరెక్ట్ కాదు. ఆయన మంచి ఉద్దేశించే చెప్పిండు కానీ ఆ చెప్పిన వర్డ్ మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు? 55 ఏళ్ళు ఉన్న మేమే ఆగలేము చిన్న చిన్న బట్టలు వేస్తే అని అన్నాడు. పద్ధతేనా? భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు సహోదరులు లెక్కనే చూడాలి. కానీ చిన్న చిన్న బట్టలు వేస్తే మేము ఆగమంటే పద్ధతి కాదు అది. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి గట సివిల్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చను? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ యొక్క చెల్లె బట్టలు లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు మీ చెల్లె మీద అని అడిగిండు. అడిగితే తనేమన్నాడు తెలుసా? నెగిటివ్గా తీసుకోలేడు, పాజిటివ్గా తీసుకొని మన ప్రవర్తన భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు పాజిటివ్గా తీసుకొని బట్టలు లేకుండా ఉండద్దమ్మా, బట్టలు వేసుకోవాలి, అలా చేయొద్దు, మంచిగా ఉండాలి అని పద్ధతిగా చెప్పిండట. గది చెప్పే విధానం నేర్చుకోవాలి కానీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మేము ఆగము అంటే అది పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారు? సామాన్లు అని అన్నాడు. సామాన్లు అంటే అది పద్ధతేనా? ఇప్పుడు ఆయన మాట్లాడింది స్టేజ్ పైన, అక్కడ రిపోర్టర్స్ అందరు ఉన్నారు. అందరూ ఉన్నాక కూడా ఆయన అంత జాగ్రత్తగా మాట్లాడడం తప్ప. సామాన్లు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అమ్మ నీ సామాన్లు కనిపిస్తున్నాయమ్మా అని అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకే సామాన్లు అని అనొద్దు. ఆ 2 వర్డ్స్ బట్టి నా అన్వేషణకు కోపం వచ్చింది. కోపం అంటే ఆవేశం వచ్చి నా భారతదేశపు బిడ్డకు ఆడబిడ్డలకు అవమానం అవుతుంది, ఓడు సామాన్లు అంటుండు, ఓడు ఆగలేకుండా ఇట్లా మాట్లాడుతుండు అట్లా మాట్లాడుతుండని ఆవేశంలో ఆ విధంగా మాట్లాడిండు. కానీ నా అన్వేషణ మాట్లాడినందుకు క్షమాపణ చెప్పిండు. తనను కూడా పోర్ట్రేట్ చేయొద్దు. కాబట్టి మీరు అందరు గమనించాలి. ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే మన పీతలు లెక్క చేస్తున్నారు. పీతలు ఏం చేస్తాయట? ఒక బోళ్ళకి వెళ్ళి తప్పించుకుందామని ప్రయత్నిస్తాయట. కానీ ఒకటి బయటకు వెళ్ళి అన్నింటినీ తీసుకుందామని ఆలోచిస్తాయట. ఏంటిది? ఈ బోళ్ళకేంచి తప్పించుకుందామని ఆలోచిస్తాయట. కానీ ఒక్క పీత కూడా మీదికి రాకుండా కాళ్ళు బట్టి కిందికి లాగుతాయట. అలా ఉంది ఇప్పుడు మన ప్రవర్తన. సరే, ఆయన ఎదిగిండు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు జనాలందరూ? మీరు ఇంకా వాడిని అన్ఫాలో అవుతలేరు, వాడు మన సీతాదేవిని అన్నాడు, వాడు మన బిడ్డలని అన్నాడు అనబట్టే. సరే, మిస్టేక్ అయింది అన్నాడు, క్షమాపణ చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు దేవుడే చెప్పిండు క్షమాపణ అడిగిన వాడిని క్షమించాలి అని. అటువంటిది మనం క్షమించకపోవడానికి పద్ధతేనా? పద్ధతి కాదు. తనకు భక్తి లేదని ఇంకోడు రామాయణం 60 రోజులు తీసిన అంటుండు. 60 రోజులు ఉపవాసం ఉండి తీసిన అంటుండు. భక్తి లేనిదే హిందూ దైవం పట్ల భక్తి లేనిదే అదంతా చేస్తాడా? నీ భక్తి నీ దగ్గరనే ఉంచుకొని ఎవరి తప్పు దొరుకుతుందా అని ఎదురు చూసే జనాలు ఇప్పుడు మొత్తం అని ఒక ఆట ఆడుకుంటారు. నా అన్వేషణ పద్ధతి కాదు, అది తగ్గాలి. మనము తన క్షమాపణ అడిగిండు కాబట్టి ఇక నుంచి మనం గమనించాలి. అయిపోయింది. ఆ వాడు అన్నాడు, మళ్ళీ వెనకకి తీసుకుంటా అన్నాడు, క్షమాపణ అడిగిండు కాబట్టి మనం వదిలేయాలి. నా అన్వేషణ ఒక ప్రపంచ యాత్రికుడు. ప్రపంచం ఇలా ఉందని చెప్తుండు. అందులో కొంచెం ఆయన లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం అందరం ఆయనను సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అటువంటిది ఇప్పుడు చిన్న తప్పు బయటపడగానే ఆయన తప్పులన్నీ ఒక్కొక్కటి బయటకు తీసుకుంటా ముందట వేసుకుంటా ఇట్లా చేస్తున్నాం. పద్ధతి అది కాదు. ప్రతి ఒక్కరిది తప్పే ఉంటుంది. ఇప్పుడు నా అన్వేషణ కొంతమందికి యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పిండు, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పిండు. మళ్ళీ స్టాక్ మార్కెట్ గురించి చెప్పిండు, స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పిండు. ఏఐ గురించి చెప్పిండు, ఏఐని వాడుకొని డబ్బులు సంపాదించవచ్చు అని మనకు డైరెక్ట్గా చెప్పిండు. ఎవడు చెప్పిండు? ఏ యూట్యూబర్ అన్న చెప్పిరా? ఏ యూట్యూబర్ అన్న చెప్పిండా యూట్యూబ్ స్టార్ట్ చేయమని, డబ్బులు సంపాదించమని? నేను ఒక్కనే ఎదగాలని అనుకోవద్దు.
ఇప్పుడు అందరం ఎదగాలని చూసుకోవాలి కానీ ఇలా చేయొద్దు. అందరూ గమనించాలి. నా అన్వేషణని పోర్ట్రేట్ చేయొద్దు. ఇంకొకడు అంటాడు, నా అన్వేషణ మీ అమ్మకు బికినీ వేసి తింపురా అని అంటాడు. పద్ధతేనా? మనుషుల అన్నం తింటారా లేదా? వాళ్ళమ్మ కూడా భరతమాత బిడ్డనే కదా, ఒక సహోదరి లెక్కనే చూడాలి కదా. ఆయన ఏదో మిస్టేక్ అయింది అన్నాడు, అటువంటిది కూడా మళ్ళీ ఇంత అద్దుమానంగా పోర్ట్రేట్ చేస్తారు. ఇంకోడు అంటాడు, వీన్ని వదిలేయద్దు అని అంటాడు. ఇంకోడు అంటాడు, వీనికి ఉరిశిక్ష చేసినా తక్కువనే అంటాడు. ఇంకోడు అంటాడు, కాళ్ళు చేతులు తీసేసి తిరుపతిలో కట్టాలని అంటాడు. ఏమేమో అంటారు మనుషులేనా? దేవుడు ఎవరికైనా అన్యాయం చేయమని చెప్పిండా? చెప్పలేడు కదా. మరి ఎందుకు ఒక మనిషి మీద అంత పగబడుతురు? ఆయన మిస్టేక్ అయిందన్నాడు, తప్పైందన్నాడు, ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగిండు. ఓకే, దాన్ని పట్టుకొని మనము ఊగులాడద్దు, వదిలేయాలి. ఇక నుంచి అన్న కొంచెం వదిలేయండి. తను ఒక హిందూ బిడ్డ కాబట్టి తనను క్షమించాలి. ఇది ఎట్లుందంటే మీ మధ్యలో మీకే కొంతమంది చిచ్చు పెట్టేలాగా ఉన్నాయి. అది కొంచెం మీరు గమనించాలి. గమనించి అది ఎవరు చేస్తారో గమనించాలి. మీరు లొల్లి పెట్టుకోవద్దు. మనం లొల్లి పెట్టుకోవద్దు. మనమే లొల్లి పెట్టుకొని ఇదంతా పెంట చేసుకోవద్దు. గమనించండి. మన భక్తిని నలుగురికి చెప్పాలి తప్ప మన భక్తి మనమే చిచ్చు పెట్టుకోవద్దు కదా. సరే, మిస్టేక్ అయిందన్నాడు, తప్పైందన్నాడు, ఒప్పుకున్నాడు, అయిపోయి వదిలేయాలి దాన్ని. ఒక్కన్నే చేసిర్రు గుంపు కట్టేస్తుర్రు తోడేళ్ళ మందలుగా అన్నట్టు మాత్రం చెయ్యకూరి. ఎందుకంటే అటువంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఇదే భూమి మీద ఉన్నాం, మనము మనుషులమే, మనము క్షమాపణ అడిగే రోజు వస్తుంది కావచ్చు. అందుకే దయచేసి ఎవరిని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడకూడదు. తప్పు ఎవరైనా చేసినట్టు అనిపిస్తే వారిని క్షమాపణ అడుగుదాం. అంతే, వాళ్ళని క్షమాపణ అడిగిపిద్దాం, క్షమాపణ చెప్పిపిద్దాం, కలుపుకొని పోదాం. అంతే కానీ మరీ పోర్ట్రేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని గుంజుకొచ్చి. ఇంకోటి అంటాడు, ఓ యూట్యూబర్ ఛానల్, నేను దుబాయ్లో ఉన్నా అందుకే ఇంతవరకు ఈ విషయం మీద మాట్లాడలేను, లేకుంటే అక్కడ ఉండి మాట్లాడితే మళ్ళీ ఏమన్నా లేనిపోని లొల్లులు అవుతాయని అనుకున్నా, అందుకే నేను మాట్లాడలేను అన్నాడు. అంటే అర్థమవుతుందా బ్రదర్? నువ్వు మంచి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నా సరే నువ్వు మాట్లాడచ్చు. నువ్వు లొల్లులు అవుతాయని ఎట్లా అనుకున్నావు? నువ్వు ఏడుంటేంది, మాట్లాడు, మంచిగా మాట్లాడు, చెడు మాట్లాడకు. ఎందుకు అట్లా చెడు మాట్లాడుతున్నా అనుకోని ఆడికెళ్ళి ఈడికి వచ్చి ఈడ మాట్లాడినావు అంటే నువ్వు మాట్లాడుతున్నది నెగిటివ్ అని నీకే అనిపిస్తుందా, లేకుంటే ఎట్లా ఈ విషయం? అందుకే కొంచెం గమనించి మాట్లాడాలి. చిన్న చిన్న యూట్యూబర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కొంచెం సమాజానికి ఏదైనా నేర్పించే విధంగా మాట్లాడాలి తప్ప మనమే చిచ్చు పెట్టుకున్నట్టు మాట్లాడద్దు. కొంచెం గమనించండి. ఓకే, బాయ్. నాగార్జున మూవీ ఒకటి ఉంటుంది, చావులేని ఇంటికి పోయి కొన్ని బియ్యం దేయమ్మ నీ కొడుకును బ్రతికిస్తాను అని ఉంటుంది. ఇప్పుడు కూడా తప్పు మాట్లాడని వాడు, తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే నా అన్వేషణను ద్వేషించురి, శిక్షించురి. కానీ తప్పు చేసి ఒప్పుకునేవాడిని మాత్రం ఏమనద్దు. అందరూ కూడా తప్పు మాట్లాడిన వాళ్ళం ఉన్నాము, తప్పు చేసిన వాళ్ళం ఉన్నాము. కాబట్టి క్షమించే గుణం ఉండాలి. క్షమాపణ ఒప్పుకోకపోతే మాత్రం అప్పుడు ఆలోచించాలి. కానీ క్షమాపణ ఒప్పుకుండు కదా, క్షమాపణ అయిందని తప్పైందని ఒప్పుకుండు కదా. కాబట్టి మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. తనను పోర్ట్రేట్ చేయొద్దు ప్లీజ్. తప్పు అనేది అందరూ చేస్తారు, అది ఒప్పుకున్నవాడే జరంత జ్ఞానం గలవాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడిని క్షమించమని దేవుడే చెప్పాడు. మనం కూడా క్షమించాలి. మనం మనుషులం మనది మనం క్షమించుకోకపోతే ఎందుకు? అందుకే ఆలోచించరు.